चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाते स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఈరోజు 9వ అధ్యాయం 31 31వ శ్లోకం కదా అంత చెప్పరా పేజ్ నెంబర్ 472. సో ఇంట్రెస్టింగ్ ఎందుకన్నాను అంటే ఇవాళ చతుశ్లోకి భాగవతం మొదలు పెడుతుంది. అంటే భాగవతంలో మెయిన్ టాపిక్ ఏంటంటే మెయిన్ టాపిక్ ఏంటి భాగవతంలో దేని గురించి అండి భాగవతం అంటే భక్తి గురించి. పంచమ పురుషార్థాలు యాక్చువల్లీ 4 అన్నమాట. చతుర్విధ పురుషార్థం ధర్మార్థ కామ మోక్షాలు కాకుండా భక్తి కన్నా టాపిక్ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ప్రేమ భక్తి. ప్రేమ అనే కాన్సెప్ట్ ఉంది భాగవతంలో. ఓకే, సో అలాగే భగవద్గీత కూడా చతుశ్లోకి ఉంది కదా. భగవద్గీత వచ్చా ఎవరికైనా భగవద్గీత చతుశ్లోకం? 10th చాప్టర్ వచ్చిన వాళ్ళందరికీ వచ్చు. 10.89, 10, 11. భగవద్గీత అంటే ఒక్కసారి అది చూసేసి మనం మళ్ళీ భాగవతం కొద్దాం. ఒకసారి మీ దగ్గర భగవద్గీత ఉంటే ఓపెన్ చేయండి. చాప్టర్ 10, 8, 9, 10, 11. అంటే ముఖ్యంగా 3 టాపిక్స్ అండి చతుశ్లోకి అని ఎందుకు అంటున్నాము అంటే అది గీతా సారం. మొత్తం ఎసెన్స్, మొత్తం భగవద్గీత 4 శ్లోకాల్లో చెప్పాలి అంటే 10.89, 10, 11. అలాగే భాగవతం 4 శ్లోకాల్లో చెప్పాలి అంటే ఈ చతుశ్లోకి భాగవతం. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఏకశ్లోకి భాగవతం, ఏకశ్లోకి రామాయణం. సో ఏకశ్లోకి రామాయణం అంటే రామాయణం మొత్తం ఒకసారి తలుచుకున్నట్టు ఎపిసోడ్స్ అన్ని ఘట్టాలన్నీ ఉన్నాయి. అలాగే ఏకశ్లోకి భాగవతంలో మనకి కృష్ణుడు చేసిన లీలలన్నీ అందులో ఉన్నాయి. సో అది స్మరణ, లీలా స్మరణ.
అయితే ఇక్కడ చతుశ్లోకి అనడంలో ఉద్దేశం ఏంటి అంటే మొత్తం తత్వం ఈ 4 శ్లోకాల్లో చెప్పబడింది. ఓకే, భగవద్గీత తత్వం, భాగవత తత్వం, అసలు తత్వం ఏంటి? ఓకే, ఒక్కసారి 10th చాప్టర్ భగవద్గీత చూద్దామండి. 8th ఏంటి అందరికీ తెలుసు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుద్ధా భావ సమన్వితాః. ఓకే, అహం సర్వస్య ప్రభవః, సర్వస్య ప్రభవః అంటే అన్నిటికీ, ఇక్కడ అన్నిటికీ ప్రభుపాద వారు ఏం ట్రాన్స్లేట్ చేస్తున్నారంటే ఆచార్యులు భౌతికము మరియు ఆధ్యాత్మికము. ఓకే, రెండిటికి అహం, నేనే కారణం, నేనే ఆధారం, నేనే అన్ని, అన్నిటికీ అన్ని నేనే. ఓకే, కారణం. మత్త సర్వం ప్రవర్తతే, మత్త అంటే నా నుంచి మళ్ళీ సర్వం, నా నుంచి అన్నీ వచ్చాయి. అన్నీ అంటే ఇక్కడ జ్ఞానం, వైరాగ్యం, యోగం, ధర్మం అన్నీ కూడా. ఓకే, మత్త సర్వం ప్రవర్తతే, అన్నీ నా నుంచే వస్తున్నాయి. ఇది మత్వా భజంతే మాం, ఇది మత్వా నా గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? భజంతే మాం, నన్ను భజిస్తారు. బుధా భావ సమన్వితంగా, బుధా భావం, బుధా భావ అంటే ప్రేమ, అధికమైన ప్రేమతో కూడిన వారై, ఓకే, నన్ను హృదయపూర్వకంగా వాళ్ళు భజిస్తారు. ఓకే, సో ఇక్కడ మనం యాక్చువల్లీ తత్వము అంటే 3 విషయాలండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సంబంధము, అభిధేయ, ప్రయోజనం. ఈ 4 శ్లోకాలు కూడా ఈ 3 గురించి చెప్తుంది. మొత్తం తత్వం ఏంటి అంటే నాకు భగవంతుడికి గల సంబంధం ఏంటి? ఓకే, ఈ భగవంతుడిని నేను చేరుకోవడానికి ఏం చేరుకోవాలి? అది ప్రయోజనం. ఏం చేరుకోవాలి మనం? భగవంతుడి యొక్క ప్రేమ భక్తిని చేరుకోవాలి. ఓకే, దీన్ని ప్రయోజనము అన్నారు. ఫస్ట్ దాన్ని ఏమన్నారు? సంబంధం, సంబంధ జ్ఞానం. ప్రయోజనం అంటే దీనివల్ల మనం చేరుకోవాల్సిన స్థితి ఏంటి? భగవత్ ప్రేమ. ఈ రెండిటికి చేరుకోవడానికి సాధనం, ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏంటి? దాన్ని అభిధేయ అన్నారు. ఓకే, సో సంబంధము, అభిధేయము, ప్రయోజనం, ఈ 3 విషయాలు కనుక కలిస్తే సంపూర్ణ తత్వం ఉంది. ఓకే, ఫస్ట్ భగవద్గీతలో అసలు ఈ 3 ఎలా కవర్ అయ్యాయి, తర్వాత భాగవతానికి. సో ఫస్ట్ శ్లోకం మనకి సంబంధ జ్ఞానం ఇస్తుంది. ఎందుకు అంటే అహం సర్వస్య ప్రభవ, అన్నిటికీ నేనే కారణం. సో మనకెవరు కారణం? మనకు కూడా భగవంతుడు. మనకి భౌతికత్వానికి, ఆధ్యాత్మికత్వానికి అన్నిటికీ మూలాధారం భగవంతుడు. సో నాకు భగవంతుడికి సంబంధం ఏంటి? భగవత్ ప్రేమ, సృష్టికి, నా స్థితికి, నా లయంకి, దేనికైనా అస్తిత్వానికి అసలు కారణమే భగవంతుడు. సో నాకు భగవంతుడికి ఏంటి సంబంధం? అతడి వల్లే నేను, నాకు కారణం అతడే, సర్వ ఇక్కడ సరే అండి, నేను మ్యూట్ చేస్తాను, సౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి కారణం? నేనే. జీవులందరికీ కూడా కారణం, భౌతిక ప్రపంచం మొత్తానికి కారణం, ఆధ్యాత్మిక ప్రపంచానికి మొత్తానికి కూడా కారణం. మనకి గల భగవంతుడికి గల సంబంధం ఏంటి? భాగవతం మనం ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తాం, అందుకని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నా? నాకు నేనే అన్నిటికీ కారణం. ఓకే, ఇంకొకటి ప్రభుపాద వారు ఇక్కడ స్పెసిఫిక్ గా ఏం చెప్తారు అంటే ఈ శ్లోకంలో అహం మత్తః మాం భజంతి, నేను 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 అని చెప్తున్నాడు భగవంతుడు. ఓకే, అంటే ఏంటి? భగవంతుడి యొక్క ప్రత్యేక అస్తిత్వం. నేను
అంటున్నాడు కదా భగవంతుడు. సో కృష్ణుడి యొక్క ప్రత్యేక అస్తిత్వం గురించి అక్కడ మనకు వస్తుంది. సో సర్వం మనం ఏంటి, కృష్ణుడు ముందు చెప్పాడు ఏంటి, అందరూ నా యొక్క అంశాలే. సో నేనే సర్వానికి కారణం, మనం భగవంతుడి యొక్క అంశలు. సో మనకి మన అస్తిత్వానికి కారణం కూడా ఓకే. సో ఇది మనకి భగవంతుడికి గల సంబంధ జ్ఞానం ఇక్కడ అర్థమవుతుంది. నేను అసలు ఎందుకు ఆ భగవంతుడు, ఎవరా భగవంతుడు అంటే కృష్ణుడు చెప్తున్నాడు నేను 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 అన్నిటికీ కారణం నేను అంటున్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకంలో ప్రయోజనం చెప్తున్నాడు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త అంటే నా యొక్క భక్తులు ఏం చేస్తారంటే చిత్త నిత్యము వాళ్ళ మనస్సులో, చిత్తం అంటే మనస్సు, మనస్సులో నా గురించే వాళ్ళ ఆలోచనలన్నీ నా యందే ఉన్నాయి. మద్గత ప్రాణాహ అంటే వాళ్ళ ప్రాణమే నేను, నేను లేకపోతే వాళ్ళకి అసలు ప్రాణం లేదు. మద్గత ప్రాణాహ వాళ్ళ వాళ్ళ ప్రాణమే నేను. వాళ్ళు ఏం చేస్తున్నారు, బోధయంత పరస్పరం ఒకళ్ళకొకళ్ళు బోధించుకొనుచున్నారు. బోధన అంటే ముఖ్యమైనది ఏంటి అంటే శ్రవణం. ఎన్ని క్లాసులైనా మనం అటెండ్ అవ్వచ్చు, ఎంతమంది అయినా చెప్తూ ఉండొచ్చు, మనం ఎంత శ్రవణం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో బోధనలో ఇంపార్టెంట్ ఏంటి అంటే శ్రవణం. కథయంతశ్చ మాం నిత్యం, కథయన్ అంటే కథ మాట్లాడడం, తుష్యంతి చ రమంతి చ దాంట్లో వాళ్ళు గొప్ప సంతృప్తిని ఆనందాన్ని పొందుతున్నారు. ఇందులో 3 కవర్ అయ్యాయి. ఏంటి అంటే మచ్చిత్త స్మరణం, బోధన అంటే శ్రవణం, కథలు చెప్పుకోవడం అంటే కీర్తనం. సో శ్రవణం, కీర్తనం, స్మరణం ఈ శ్లోకంలో కవర్ అయ్యాయి. వాళ్ళకేంటి మద్గత ప్రాణాహ, ప్రాణం అంటే ఇంక అదే ప్రేమ భక్తి, అదే టాప్ మోస్ట్ స్థితి, అదే ప్రయోజనం. నాకు సంబంధం తెలిసాక ముందు ప్రయోజనం గురించి మాట్లాడుతున్నాను. ఏ స్థితి మనం చేరుకోవాలి, అది ప్రయోజనం. ఈ ఈ మధ్యలో గ్యాప్ ఏంటి, మనకి ఒక ప్రాసెస్ కావాలి, ఒక పద్ధతి కావాలి. నాకు సంబంధం అర్థమైంది, చేరుకోవాల్సిన గమ్యం అర్థమైంది. ఓకే, ఈ మధ్యలో ప్రాసెస్ ఏంటి. అయితే ప్రభుపాద వారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ రాస్తారు. మీరు భాష్యం కనుక సరిగ్గా చదివితే దశమ స్కందంలో ప్రభుపాద వారు ఏం రాస్తారు అంటే, ఓకే మధ్యలో ప్రాసెస్ ఏమంటామండి మనం, సాధన. సాధన, సాధనలో కూడా చేయాల్సింది ఏంటి, శ్రవణం, కీర్తనం, స్మరణం. దీనివల్ల ఆనందం అంటే కంప్లీట్ కృష్ణుడే నా ప్రాణం అన్న స్థితికి అప్పుడే వచ్చి, కృష్ణుడే నా ప్రాణం అంటే కృష్ణుడు లేకుండా నేను లేను, నేను లేనే లేను అన్న ప్రాణ వ్రజభూమి, వ్రజభూమిలో బృందావన భక్తుల దగ్గర మనం ఆ భావన చూస్తాం. ప్రాణం వాళ్ళకి, ప్రాణం అంటే ఏంటండి, అది లేకపోతే ఇంక అసలు కదలికే లేదు. కృష్ణుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనం ఉద్ధవ బృందావనం వచ్చినప్పుడు నేర్చుకుంటాం కదా, ఎలా ఉన్నారు ఒక్కొక్కళ్ళు, అందరూ జీవోత్సవాల్లానే ఉన్నారు. ఓకే, అలా ప్రాణాలు బిగపట్టుకుని ఉన్నారు, కృష్ణుడు వస్తానన్నాడు కదా. సరే ప్రమాణం, ప్రేమ, భక్తి, ప్రయోజనం, అది రిజల్ట్ అన్నమాట. ఓకే, ఈ మధ్యలో సాధనలో కూడా మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలా రోజులు మిస్ అయ్యాం భగవద్గీత అనిపిస్తుంది కదా మనకి. చాలా రోజులు క్లాసులు జరగకపోతే కొంచెం మిస్ అవుతాం మనం, కానీ అది లేకపోతే జీవితం లేదు అనే స్టేట్ లో లేదు. అది లేక అదే నా ప్రాణం అన్నది ప్రయోజనం. కానీ ఇక్కడ కూడా మనం కొంచెం కొంచెం రుచి చూస్తాం. అసలు రుచి లేకపోతే మనం భక్తులు ముందుకు వెళ్ళడం అవ్వదు. సో అసలంటూ రుచి ఇస్తూ ఉంటాడు కృష్ణుడు. ఓకే, అయితే ఈ రుచిని మనం రక్షించుకుని దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి, అదే సాధన. సాధన గురించి నెక్స్ట్ చెప్తున్నాను కృష్ణుడు. అయితే ఆ స్థితి అసలు ఎలా వస్తుంది, సంబంధం తెలిస్తే ఆ స్థితి ఎలా వస్తుంది అంటే 10th శ్లోకంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. దానికి కావలసిన బుద్ధి యోగాన్ని ఏన మాముపయాంతి తే, నన్ను చేరుకోవడానికి
కావలసిన బుద్ధి యోగాన్ని దదామి, నేను ఇస్తాను. ఎవరికి? తేషాం సతతయుక్తానాం, నా సేవయందు నిరంతర ఆసక్తులై ఉండు వారికి, భజతాం ప్రీతిపూర్వకం, భక్తియుక్త సేవలో ప్రీతిపూర్వకంగా భజించు వారికి. ఓకే, సో ఏంటయింది? మన సంబంధం తెలిసాక మనం ఈ ముందు చెప్పింది యాక్చువల్లీ మనకి ప్రాసెస్ కూడా ఇస్తున్నారు కొంచెం. శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇది చేస్తూ ఉన్నప్పుడు ప్రీతి కలుగుతూ ఉంటుంది. కొంచెం కొంచెం ప్రీతి. కొంచెం కృష్ణుడి గురించి విన్నాం, ఇంత సౌందర్యంగా ఉన్నాడు, ఇన్ని గుణగణాలు ఉన్నాయి, ఇంత భక్త వాత్సల్యత ఉంది, వినంగానే మనకి కొంచెం భగవంతుడి మీద ప్రీతి కలుగుతుంది. సో నెక్స్ట్ టైం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ప్రీతితో ఇంకొంచెం భజిస్తాం. అలా ప్రీతి కలిగి భజించడానికి కావలసిన జ్ఞానం లేకపోతే అవ్వదు. ఈ జ్ఞానం మనకు అర్థం అవ్వాలి అంటే ఎవరివ్వాలి? అది దదామి, నేను ఇస్తాను అంటున్నాడు కృష్ణ. సో ఎవరైతే ఈ ప్రీతితో నన్ను భజిస్తున్నారో వాళ్ళకి నేను ఆ బుద్ధి యోగాన్ని ఇస్తాను. బుద్ధి యోగము అంటే ఏంటండి? భక్తి యోగము. బుద్ధి యోగానికి ఇంకొక పదం ఏంటి అంటే భక్తి యోగము. ఓకే, సో ఎలా ఇస్తాను? ఎక్కడి నుంచి వచ్చిస్తాడు కృష్ణుడు? ఎక్కడి నుంచి వస్తాడు చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. తేషామేవానుకంపార్థం, ఎందుకు ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు చెప్తున్నాడు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత. నాశయం ఆత్మభావస్థో, తేషామేవానుకంపార్థం. అనుకంపం అంటే ఏంటి? భృత్యానుకంపిత. అనుకంపం అంటే నా యొక్క దయ వల్ల, వారి ఎడ ప్రత్యేకమైన అనుగ్రహం వల్ల నేనేం చేస్తాను? ఆత్మభావస్థో, వాళ్ళ హృదయంలోనే ఉన్నాను కదా నేను, వాళ్ళ హృదయం నుంచి అహం అజ్ఞానజం తమః, అజ్ఞానం వల్ల పుట్టిన తమో గుణాన్ని, తమము అంటే డార్క్నెస్, అంధకారం, జ్ఞానదీపేన భాస్వత, ఆ అంధకారాన్ని జ్ఞాన దీపంతో, అంటే నేను ఎక్కడున్నాను? ఆ హృదయంలో ఉన్నాను. వాళ్ళ హృదయంలో ఉండి జ్ఞాన దీపాన్ని వెలిగించి ఆ అజ్ఞానం అనే తమోంధకారాన్ని నేను నశింపచేస్తాను. ఎందుకు చేస్తాను? వాళ్ళని ప్రీతితో భజిస్తున్నారు కదా, సో వాళ్ళ మీద ప్రత్యేక అనుగ్రహం చూపించడానికి నేనేం చేస్తున్నాను? జ్ఞాన దీపైన భాస్వత, జ్ఞాన దీపాన్ని నేను వెలిగిస్తున్నాను. ఓకేనా అండి? సో అభిధేయం ఏంటి అంటే, ఇందులో పద్ధతి ఏంటి అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం. ప్రయోజనం ఏంటి? ప్రేమ భక్తి. కానీ ఇంకా కృష్ణుడే నా ప్రాణం. ఆ స్థితిలో మళ్ళీ నేనేం చేస్తాను? శ్రవణం, కీర్తనం, స్మరణం. ఒకరికొకరు కథలు చెప్పుకోవడం, ఒకరికొకరు బోధనలు వినడం, శ్రవణం చేయడం, చిత్తం పూర్తిగా భగవంతుడికే, భగవత్ నామస్మరణ అంటే భగవంతుడి యొక్క నామరూప గుణలీల యొక్క. ఓకేనండి? అందుకే చైతన్య మహాప్రభు ఈ నాలుగిటిని కూడా చతుశ్లోకి భగవద్గీత అని. ఎక్కడండి భగవద్గీత మొత్తం చదివినా మాకు అసలు ఈ ప్రేమ అనే వర్డే కనిపించలేదే. చాలా చోట్ల వస్తుంది, ప్రీతిపూర్వక అవన్నీ వస్తాయి. అయితే ఇదే ఎసెన్స్ అని ఎలా అర్థమవుతుంది? భగవద్గీత యొక్క ఎసెన్స్ కృష్ణుడి యొక్క ప్రేమ భక్తి అని ఎలా అర్థమవుతుంది అంటే మద్గత ప్రాణం వాళ్ళకి నేను. ప్రాణం అంటే ఏంటి? కంప్లీట్ ప్రేమ. సో కృష్ణుడు మనకి తనకి మధ్య ఆ అత్యున్నత భావం, ప్రేమ భావం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే దీన్ని చతుశ్లోకి భగవద్గీత ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం భాగవతంకి వచ్చాం. భాగవతంలో బ్రహ్మదేవుడు 4 విషయాలు అడుగుతున్నాడు. ఓకే, ఏంటంటే అడిగాడు? నేను ఈ సృష్టి చేసేటప్పుడు అది 4. ఫస్ట్ ఏంటి అడిగాడు?
కరెక్ట్. నాకు గర్వం రాకుండా ఉండాలి. గర్వం నేను నీకు అది సేవకుడు నాలుగోది. అది సేవకుడు వరం కింద అడుగుతున్నాడు. దాని ముందు యాక్చువల్లీ భగవంతుడు ఏం చెప్పాడు అంటే నీకేమైనా వరాలు కావాలంటే అడుగు, కానీ వరాలన్నిటిలోకి ఉత్తమమైన వరం నేను నీకు ఆల్రెడీ ఇచ్చేసాను. ఏంటది? భగవద్ ఏంటది? దర్శనం. నా భగవద్ దర్శనమే దర్శనం. ఆ ఆ దర్శనం. దర్శనం అన్నిటికంటే టాప్ మోస్ట్. నేను అది నీకు ఇచ్చేసాను ఆల్రెడీ, కానీ నీకు ఇంకేమైనా వరాలు ఉంటే అడుగు అంట. ఓకే, సో అప్పుడు బ్రహ్మదేవుడు ఏం అడుగుతున్నాడు? ఈ మాయ ఏంటి, ఎట్లా బ్రహ్మాండంలో భగవంతుడు అన్ని లీలలు చేస్తున్నాడు? ఫస్ట్ ఏంటి అడుగుతున్నాడు అంటే భగవంతుడి యొక్క రూపాల గురించి అడుగుతున్నాడు. భౌతిక రూపం కానీ ఆధ్యాత్మిక రూపం కానీ. భగవంతుడి భౌతిక రూపం ఏంటండి? ఉందా భగవంతుడికి ఏదైనా భౌతిక రూపం? పరమేశ్వర విరాట్ రూపం. విరాట్ రూపం భౌతికం కింద వస్తుంది. ఎందుకు అంటే మొత్తం భౌతిక ప్రపంచం వ్యాపించి ఉన్న రూపం అది. అది నిత్యం కాదు, ఆ రకంగా అది భౌతిక రూపం ఉంటుంది. సో బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు నీ యొక్క భౌతిక రూపం అంటే నీ యొక్క విరాట్ రూపం గురించి, అలాగే నీ యొక్క ఆధ్యాత్మిక రూపాల గురించి, నీ రూపాల గురించి నాకు చెప్పు అంటున్నాడు. రెండో ప్రశ్న ఏంటి అడుగుతున్నాడు? నీ యొక్క బాహ్య శక్తి అంతరంగిక శక్తితో నువ్వేమేం చేస్తున్నావు? అంతేనా? బాహ్య శక్తితో ఈ సృష్టి చేస్తున్నావు, అంతరంగిక శక్తితో భక్తులతో లీలలు చేస్తున్నావు. ఓకే, సో మూడో ప్రశ్న. ఓకే, రెండో ప్రశ్న అసలు ఎలా పనిచేస్తున్నాయి ఈ బాహ్య శక్తి, అంతరంగిక శక్తి, వీటితో నువ్వు ఏ లీలలు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఈ బాహ్య శక్తితో అన్నది మూడో ప్రశ్న. 2, 3 కొంచెం ఒకేలా ఉన్నాయి. నాలుగోది ఏమడుగుతున్నాడు? నేను నీ ఆజ్ఞ మేరకు సృష్టిని చేయబోతున్నాను, కానీ సృష్టిని చేయడానికి వైవిధ్యం కోసం నేను రజోగుణంతో సంపర్కం కలుగుతుంది. సో దీనివల్ల నేను వివిధ రకంగా సృష్టించాను అన్నప్పుడు నాకు గర్వం రాకుండా, నేను చేస్తున్న పనికి బంధం కట్టుబడకుండా నాకు వరం ఇవ్వు అంటే 4 ప్రశ్నలు అడుగుతున్నాయి. సో నెక్స్ట్ ఏం చెప్తాడో చూద్దాం. కృష్ణుడు 31 శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క శ్లోకంలో కూడా మొత్తం పూర్తి చేస్తాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడు అంటే శాస్త్రములందు వర్ణింపబడిన మత్ సంబంధిత జ్ఞానము పరమ రహస్యమైనది. భక్తియోగ సంగమం నందే దానిని అనుభూతమునర్చుకునవలెను. ఆ విధానమునకు అవసరమైన అంగమును నేను వివరింతును, సావధానుడవై దానిని గ్రహింతును. సో మూడిటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి? సంబంధము, అభిధేయము, ప్రయోజనం. సంబంధం ఏమంటున్నాడు? మత్ సంబంధిత జ్ఞానం. ఓకే, సో జ్ఞానం, ద్విజ్ఞానం. ఏమంటున్నాడు? శ్లోకం చూడండి. జ్ఞానం పరమగుహ్యం. ఎందుకు పరమగుహ్యం? ఇందులో పరమగుహ్యం ఏంటుంది? ఇందాక మన ఆచార్యులు చెప్పిన భాష్యం అంతా చదివితే తప్ప మనకి గుహ్యం అన్నది ప్రేమ భక్తి అని మనకు అర్థం కాదు. అందుకే అది గుహ్యం. చదవంగానే ఎక్కడుంది ప్రేమ ప్రేమ ప్రేమ, ఎక్కడుంది ప్రేమ భక్తి అని అది సీక్రెట్ గా ఉంచాలి. సో గుహ్య జ్ఞానం, జ్ఞానం పరమ గుహ్యమే యద్ విజ్ఞాన సమన్వితం. విజ్ఞానంతో అంటే ప్రాక్టికల్ గా సాధన అంటే దాన్ని మనం రియలైజ్ అంటే ఏంటంటే, రియలైజ్ అంటే మీకు అర్థమైంది కదా, దాన్ని మనం తెలుసుకునే విధంగా జ్ఞానం ఉంది అనుభవపూర్వకంగా. ఓకే, జ్ఞానం విజ్ఞానం సహితం. ఏం చెప్తున్నాడు? రహస్యం. ఆ రహస్యం నేను మీకు చెప్తాను. రహస్యం ఏంటి అంటే ప్రేమ భక్తి. తదంగం. అంగం అంటే దాని యొక్క అంగాలు ఏంటి? సాధన. అది చేరుకోవడానికి సాధన. ఓకే, ఈ మూడు కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సంబంధం, జ్ఞాన విజ్ఞాన సహితంతో నేను మీకు సంబంధతత్వం చెప్తాను. ఓకే, అలాగే రహస్యం చెప్తాను ప్రేమ భక్తి అన్నది. అలాగే
తదంగం, అభిధేయ, ప్రాసెస్, పద్ధతి, ఇవి కూడా నేను నీకు చెప్తాను అంటున్నాడు. ఓకే, అంటే బ్రహ్మదేవుడు అడిగింది ఏంటి, కృష్ణుడు చెప్తానంటున్నది ఏంటి, రెండు ఒకటేనా? ఎప్పుడైతే ఇది అర్థమైందో, మనకి ఇందాక ఫస్ట్ ఏం చెప్పాం, అంటే అహం సర్వస్య ప్రభవం తత్సర్వం ప్రవర్తతే. సో ఇదంతా ఏంటి, జ్ఞానం. అంటే నేను, భగవంతుడు బ్రహ్మదేవుడు ఏమడుగుతున్నాడు, నీ గురించి చెప్పు. నీ గురించి అంటే ఏంటి, నీ రూపం గురించి, నీ శక్తుల గురించి, నువ్వు ఈ శక్తులతో ఎలా వ్యవహరిస్తున్నావు. సో కృష్ణుడు అంటున్నాడు, సరే అయితే నేను నా యొక్క జ్ఞానం అలాగే విజ్ఞానంతో కలిపి నేను నీకు ఇవ్వబోతున్నాను. ప్రశ్న ఆన్సర్ ఒకటేనా, ఒకటి గురించే ఆన్సర్ వస్తుందా అని మనకు అర్థం అవ్వాలి. మీకు అర్థమవుతుందా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? ఓకే, అలాగే బ్రహ్మదేవుడు ఏమడుగుతున్నాడు, నేను అహంకారంతో ఉండకూడదు, నేను బంధింపబడకూడదు నా కర్మ చేత. సో దానికి కృష్ణుడు ఏమంటున్నాడంటే, తదంగం, సాధనని నీకు ఇస్తాను. సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు ఈ రెండిటి నుంచి కూడా దూరంగా ఉంటావు. అహంకారం నుంచి, కర్మ చేత బంధింపబడకుండా ఉండే సాధన పద్ధతిని నీకు చెప్తాను. ఓకేనా? సో బ్రహ్మదేవుడు అడిగిన ప్రశ్నలకి దీనికి ఏంటి సంబంధం అంటే మీకు అది, అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 36. నా వాస్తవమగు నిత్య రూపము, నా దివ్య అస్తిత్వము, రంగు, గుణములు, కర్మలనడి నన్ను గూర్చిన సమస్తము నా అనుగ్రహమున నిజానుభూతి ద్వారా నీ యందు జాగృతమగుగాక. అదే ఎక్స్పీరియన్స్, విజ్ఞానము అంటే అనుభూతి. ఫస్ట్ అది నేను జ్ఞానం ఇస్తాను, నేనేంటి, నా శక్తులు ఏంటి అని, కానీ నువ్వు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునేలా. యద్ రూప గుణ కర్మక, నా యొక్క రూపం గురించి, నా యొక్క గుణాల గురించి, నా యొక్క కర్మల గురించి. తథైవ తత్వ విజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్, నేను నీకు అనుగ్రహిస్తాను. కాబట్టి నా వల్ల నీ యొక్క విజ్ఞానం అనుభూతి అవుతుంది అని చెప్తున్నారు. 33 నుంచి చతుశ్లోకం. 31, 32 అంటే నేను ఏం చెప్పబోతున్నాను అని కృష్ణుడు చెప్తున్నాడు. 33, 34, 35, 36 మనకి చతుశ్లోకి భాగం. 33. సో 33లో ఫస్ట్ జ్ఞానం చెప్తున్నాడు. ఏంటది, ఇవి చాలా మంది నేర్చుకుని ఉంటారు ముందు వాళ్ళు. అహమేవాసమేవాగ్రే నాణ్యం యత్సద సత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. ఓ బ్రహ్మదేవ, నేను తప్ప వేరేదేనూ లేనట్టి సృష్టికి పూర్వము నిలిచి ఉన్నది నేనే. ఈ సృష్టికి కారణమగు భౌతిక ప్రకృతియు అప్పుడు లేదు. నీవిప్పుడు గాంచున్నది సైతము నేనే, మరియు ప్రళయము పిమ్మట మిగిలి ఉండున్నది నేనే అయి ఉన్నాను. సేమ్ శ్లోకం భగవద్గీతలో ఏంటి, అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే. సర్వము నేనే కాదు, ఉన్నది నేనొక్కడినే. ఇక్కడ ఏమన్నాడు, నేను తప్ప ఇంకేది సృష్టికి పూర్వం లేదు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా ఇప్పుడు సృష్టి అయ్యాక నువ్వు సృష్టించబడ్డావు. సో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు సృష్టి అయ్యాక ఈ సృష్టి జరుగుతున్నంతసేపు కూడా లయం, ప్రళయం అయిపోయిన తర్వాత కూడా. మరి మనం ఏంటి, అదే కృష్ణుడు చెప్తాడు, నువ్వు నా అంగం, నా అంశ. నేను ఎలా ఉన్నానో నిత్యం, నువ్వు కూడా అలాగే నిత్యం. సో నీకు నాకు గల సంబంధం నిత్యం. భగవంతుడికి, భగవదంశకి నిత్య అంశ అంటే ఏంటి, నాకు నా శరీరానికి చేతికి సంబంధం ఏంటండి, దీంట్లో భాగం అంతే, అది ఎప్పుడూ భాగమే. ఓకే, అహమేవాసం. ఇంకొకటి ఇక్కడ ఆచార్యులు
ఎన్ని రెఫరెన్సెస్ ఇచ్చారు అంటే ఓకే, అంటే సృష్టికి పూర్వం మనకి మిగతా వేదాల నుంచి మిగతా శాస్త్రాల దగ్గర నుంచి అనేక ఎగ్జాంపుల్స్ ఈ భాషల్లో మనకి ఇచ్చారు. నేను తప్ప ఎవరు లేరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉమ్, ఓకే, సో ఆ రెఫరెన్స్ ఇక్కడ లేదు నాకు. సో ఏం చెప్తున్నారు అంటే దీని ముందు స్పెసిఫిక్ గా వర్స్ వస్తుందని నాకు అనిపించట్లేదు ఇక్కడ ఇంత పెద్ద ఇదిలో. ఇది ఓకే, 479 లో చూడండి. 479 లో ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ లో వాసుదేవో వా ఇదమగ్ర ఆసీన్ న బ్రహ్మ న చ శంకర ఏకో నారాయణ ఆసీన్ న బ్రహ్మ న ఈశాన. సృష్టికి పూర్వము వాసుదేవుడు తప్ప అన్యుడు లేడు, బ్రహ్మ గాని శంకరుడు గాని లేడు. ఓకే, నా బ్రహ్మ నచ శంకర. నేను మొన్న ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ లో కొంతమంది అడుగుతున్నారు, కొన్ని చోట్ల మేము చదివామండి అమ్మవారే త్రిమూర్తులకి కూడా ఆది అని, ఆవిడే మూలమని. మీరు విన్నారా లేదా? అమ్మవారి సృష్టి స్థితి లేయాలి, ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూలం కూడా అమ్మవారే. ఇంకొకళ్ళు చెప్పారు అసలు స్త్రీ లేకుండా సృష్టి లేదు కాబట్టి, స్త్రీ లేకపోతే స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదండి అని ఇంకొకళ్ళు అడుగుతున్నారు. కాబట్టి అమ్మవారే మూలం. అందుకని మనకి భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ వేరే వేరేనా ఒకటేనా, ఏం జరుగుతుంది అసలు? ఓకే, సో ఏం జరుగుతుంది, ఎలా అర్థం చేసుకున్నాను దీనికి? ఎవరి దగ్గరైనా ఆన్సర్ ఉందా? అది కరెక్టేనా కాదా? అది కూడా ఇక్కడ శాస్త్రంలో ఉంది, యాక్చువల్లీ దేవి భాగవతంలో వస్తుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి పుత్రుడా, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి పుత్రుడా? విష్ణువుకి బ్రహ్మదేవుడు విష్ణు పుత్రుడు. బ్రహ్మదేవుడు విష్ణు పుత్రుడా? కాదు కదా. విష్ణు బ్రహ్మదేవుడి పుత్రుడా కాదా? కాదు మాతాజీ, కాదు మాతాజీ, విష్ణువుకే actually కదా విష్ణుమూర్తి ఫస్ట్ విష్ణుమూర్తి సృష్టి. విష్ణువు తర్వాతనే కదా మాతాజీ బ్రహ్మ బ్రహ్మ వచ్చారని. పుట్టింది. మన వరాహవతారం చదివాం, బ్రహ్మ నుంచి వచ్చాడు, వరాహం ఇంట్లో నుంచి వచ్చాడు కదా. బుక్లో నుంచే వచ్చాడు. అది అవతారం కదా మాతాజీ. దేవకి గర్భంలో నుంచి వచ్చాడు, కౌసల్య గర్భంలో నుంచి అది వచ్చాడు. లీలా అవతారాలు కదా. సో ఎలాగ అర్థం చేసుకోవడం? ఓకే, సో అమ్మవారు అనగానే మనకి ఏమిటి అర్థం అవ్వాలి అంటే, అమ్మవారు అంటేనే ప్రకృతి, ప్రకృతి నేచర్. బ్రహ్మాండం. బ్రహ్మాండం మొత్తం ఆవిడే, ఆవిడే బ్రహ్మాండం యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఈ బ్రహ్మాండంలోకి ఫస్ట్ ఎవరు ఎంటర్ అయ్యారు? బ్రహ్మ అండి. దార్భోదక సాయి విష్ణు ఎంటర్ అయ్యాడు. దార్భోదక సాయి విష్ణు ఎంటర్ అయ్యాడు. ఏం చేశాడు? అహం బీజ ప్రదఃపిత. ఒకసారి కొంచెం కేర్ఫుల్ గా వినండి, మనకి మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకే, అహం బీజ ప్రదఃపిత. తండ్రి బీజం పెట్టాలి తల్లి గర్భంలో. కరెక్ట్? కృష్ణుడు ఏమంటున్నాడు? ఆ బీజ ప్రదాత అయిన తండ్రిని నేనే అంటున్నాడు. సో భగవంతుడు ఏం చేస్తున్నాడు? జీవులని ప్రకృతి గర్భంలోకి పడుతున్నాడు. ప్రకృతి కానీ త్రిగుణమయి, గుణాలతో కూడుకుని ఉన్నది. ఎందుకంటే గుణం ఇక్కడ కావాలి, ప్రకృతి అవసరం, త్రిగుణాలు అవసరం ఇక్కడ ఈ బ్రహ్మాండానికి. ఆవిడ త్రిగుణమయి. సో భగవంతుడు ఏం చేస్తున్నాడు? శివుడు కింద మారి ఆ బీజ ప్రకృతి గర్భంలోకి పడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ బ్రహ్మాండం లోపల చూద్దాం ఏం జరుగుతుంది. ఈ బ్రహ్మాండంలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు గార్భోదక విష్ణు వచ్చాడు,
శివుడి ద్వారా అంటే ఫస్ట్ శివుడు వచ్చాడు ఎక్కడ ఈ బ్రహ్మాండం లోపల. ఓకే, ఇదే గర్భోదక సాయి విష్ణు అందరిలోకి క్షీరోదక సాయి విష్ణు కింద పైన క్షీర సముద్రం ఉంది, ఇక్కడ కైలాసం ఉంది, అక్కడే శివుడు ఉన్నాడు బ్రహ్మాండంలో పైన. ఇంకా పిక్చర్ ఉంది గుర్తుందా? పిక్చర్ షేర్ చేస్తాను. నేను కొంతమంది కొత్తగా జాయిన్ అవుతున్నారు, అందుకనే వాళ్ళ కోసం మళ్ళీ డీటెయిల్ గా చెప్తున్నాను, మిగతా అందరికి కూడా రివిజన్ అవ్వచ్చు. ఈ మొత్తం బ్రహ్మాండం చూస్తున్నాయి, బ్రహ్మాండమే ఆవిడ. యాక్చువల్లీ మొత్తం పిక్చర్ చూడంగానే ఫస్ట్ మనకి దుర్గాదేవి కనిపిస్తుంది, కరెక్టేనా? ఫస్ట్ ఆవిడే కనిపిస్తుంది, ఎందుకంటే బ్రహ్మాండమే ఆవిడ, ప్రకృతి ఆవిడ. ఈ లోపల పక్కన మనకి ఇక్కడ ఇటుపక్క కనిపిస్తుంది చూడండి, శివుడు ఇటుపక్క ఉన్నాడు, అలాగే ఇటుపక్క క్షీరోదక సాయి విష్ణు ఉన్నాడు, కింద గార్భోదక సాయి విష్ణు ఉన్నాడు, కింద గార్భోదక విష్ణు ఉన్నాడు. ఈ బ్రహ్మాండం బయట ఉంది, కారణోదక సాయి విష్ణు ఉన్నాడు. మెయిన్ సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. కారణోదక సాయి విష్ణు ఉన్నాడు, అతని రోమాల నుంచి అనేక బ్రహ్మాండాలు వస్తున్నాయి. బ్రహ్మాండం అంటేనే భగవంతుడి యొక్క బాహ్య శక్తి, మనం చెప్పే అమ్మవారు దుర్గాదేవి అని. ఓకేనా? ఇక్కడ ఈ లోపల బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ సృష్టించబడుతుంది. ఓకేనా? సో భగవంతుడు దేవకీ గర్భం నుంచి వచ్చాడు, కౌశల్య గర్భం నుంచి వచ్చాడు, అక్కడేంటి అదితి వామనుడు వచ్చారు అంటే వాళ్ళు మూలమని కాదు, మీకు అర్థమైందా? సో అక్కడ ఒక పర్పస్ కోసం, ఒక కార్యాన్ని ఉద్దేశించి భగవంతుడు భౌతిక రోజులు మరి ఎలాగ రావాలి, ఒక ఏమంటారు, ఒక అవతారం కింద వస్తున్నాడు. ఓకే, రుద్రుడు యాక్చువల్లీ రుద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మదేవుడి యొక్క క్రోధం ఇక్కడ నుదుటి నుంచి వచ్చాడు రుద్రుడు. సో అలాగ రావచ్చు, అలా అంటే అలా వాళ్ళు అవతారాలు తీసుకుంటున్నారు. సో ఒక రకంగా చెప్తే ఈ గర్భంలో ఈ బ్రహ్మాండం అనేదిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఇటు క్షీరోదక సాయి విష్ణు ఉన్నాడు, ఇటు శివుడు ఉన్నాడు, ఇటు బ్రహ్మదేవుడు ఉన్నాడు, మొత్తం ఈ బ్రహ్మాండం లోపల. బ్రహ్మాండం ఎవరు అంటే దుర్గాదేవి. అర్థమైందండి? ఓకే, క్లియర్. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎందుకంటే స్పెసిఫిక్ గా కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, అహమేవాసమేవాగ్రే నా అన్యత్ యత్ సత్ అసత్ పరం. ఓకే, సద్ అసత్, కార్యము కారణము అన్నీ కూడా నేను నా అన్యత్, నేను తప్ప ఇంకెవరు లేరు. నువ్వు శంకరుడా, అమ్మవారా, బ్రహ్మదేవుడా, నేనొక్కడే ఉన్నాను. నా యొక్క శక్తి భగవంతుడి యొక్క, అదే మనకి నెక్స్ట్ లో బ్రహ్మదేవుడు అదే అడుగుతున్నాడు, నీ అంతరింగిక శక్తి ఏంటి, బాహ్య శక్తి ఏంటి, వాటితో నువ్వేంటి కార్యక్రమాలు చేస్తున్నావు, అవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ లో వస్తున్నాయి. సో ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఉన్నది ఒక్కడే, సృష్టికి ముందు అతడే ఉన్నాడు, సృష్టి జరుగుతున్నంతసేపు ఉన్నాడు, లయం అయిపోయిన తర్వాత కూడా అతడు ఒక్కడే ఉన్నాడు, నా అన్యత్ వేరే లేదు. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అహం అహం అహం. ప్రభుపాద వారు రాస్తారు 3 సార్లు ఈ శ్లోకంలో అహం అంటున్నాడు. అహం ఏవాసమేవాగ్రే, పశ్చాత్ అహం యోగశిష్యేతి సోస్మ్యహం. నేను నేను నేను, ఈ నేను అన్నది భగవంతుడి యొక్క సాకారతత్వం, నేను అని చెప్తున్నాడు. అందుకని తదంగం రహస్యం మత్ ప్రాణాహ, నేనంటే ప్రాణం, ప్రాణం అంటే ఏంటి, ఆ ప్రేమ, ప్రేమానంగానే ఇద్దరు భగవంతుడు జీవుడు మధ్య ఒక సంబంధం, నేను సంబంధాన్ని ఇస్తాను అంటున్నాడు. సంబంధం అంటే ఏంటి, ఇద్దరు ఉండాలా అక్కర్లేదా? ఇద్దరుంటేనే సంబంధం, ఇద్దరుంటేనే ప్రేమ, ఇద్దరుంటేనే భక్తి. సో ముందు శ్లోకంలో ఏం చెప్పాడు, నేను నీకు సంబంధం అనుభవపూర్వకంగా విజ్ఞానంతో కలిపి నేను నీకు ఇస్తాను అని చెప్తాను. అందుకనే బ్రహ్మదేవుడితో తృప్తి చెంది భగవంతుడు వైకుంఠ దర్శనం విజ్ఞానం ఇచ్చాడు. అక్కడ వైకుంఠం చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు వైకుంఠాన్ని బ్రహ్మదేవుడు. అక్కడ వైకుంఠం ప్రవేశించి చూస్తున్నాడు.
ఏంటేంటి జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామా? యాక్చువల్లీ అంటే మళ్ళీ బ్రేక్ వస్తుందని నేను ఇంకో శ్లోకం చేస్తున్నాను ఇవాళ రేపట్లో. యాక్చువల్గా చెప్తే మనం భాష్యం కూడా చదవాలి. ఓకే, ఇంకోసారి ఎప్పుడైనా మనం మళ్ళీ లేదా రిటర్న్ నేను మళ్ళీ వచ్చినప్పుడు భాష్యం అయినప్పుడు చదువు. ఓకే, సెకండ్. రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. ఓ బ్రహ్మదేవ, అర్థయుక్తంగా ప్రతీతమగునది ఏది కలదో అది నాతో సంబంధమును కలిగి ఉండనిచు దాని యందు ఎట్టి వాస్తవికత లేదు. అట్టి దానిని నా మాయగా ఎరుగును. అది అంధకారమునందు గోచరించు ప్రతిబింబం ఉంటుంది. సో మొత్తం నేను నన్ను కనుక అంటే నువ్వు చేసే పనిలో కానీ జ్ఞానంలో కానీ ఎందులో అయినా సరే నన్ను నువ్వు చూడలేకపోతే అదేంటి ఏంటంటున్నాడు? అది విజ్ఞానం. మనోమాయాం, అది నా యొక్క మాయ. మాయ. ఈ మాయ ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉందండి, థ్యాంక్లెస్ జాబ్ అండి. థ్యాంక్లెస్ జాబ్ అంటే యాక్చువల్లీ మన డ్యూటీ ప్రకారం అది చేస్తుంటారు, దాన్ని ఎవరు మెచ్చుకోరు, ఎవరు థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్లెస్ జాబ్ ఇంకా అమ్మవారు చేసి పెడుతున్నారు. ఆవిడ ఈ బ్రహ్మాండ ఈ మాయలో ఉంచుతున్నారు. ఆవిడ మాయాశక్తి. ఆవిడ ఉద్దేశమే జీవులను ఇక్కడ ఈ బ్రహ్మాండంలో ఉంచడం. ఉంచడం అంటే ఏంటి? సృష్టి స్థితి లయ మూడు ఆవిడే చూసుకుంటుంది బ్రహ్మాండంలో. బ్రహ్మ సంహితలో చదవం కదా, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని విభక్తి దుర్గా. దుర్గాదేవి సృష్టి స్థితి లయ చూస్తుంది ఆవిడ. ఆవిడ భగవంతుడి యొక్క బాహ్యశక్తి, మాయాశక్తి. మాయాశక్తి. ఆవిడ ఇక్కడ ఫిల్టర్ చేసేస్తుంది మనల్ని. ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతే సా. ఓకే, ఒక జైలు అండి బ్రహ్మాండం, ఒక జైలు. ఆవిడ ఇన్ఛార్జ్ దానికి. ఓకే, కొన్నిసార్లు జైల్లో చెప్తుంది వీడు చాలా సత్ప్రవర్తన కలవాడు అని చెప్తుంది. ఆవిడ రిలీజ్ చేయదు. మీకు అర్థమైందా? ఆవిడ రిలీజ్ చేయదు, కానీ సత్ప్రవర్తన ఉంది అని ఆవిడ రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వాళ్ళు ఏం చేస్తారు? అది వీళ్ళు విడిచిపెట్టేయండి, మీకు ఇంకా జైలు అవసరం లేదు, సర్టిఫై చేస్తుంది. జైలర్ సర్టిఫై చేసేస్తే వాళ్ళని విడుదల చేసినట్టే. మాయా విలజ్జిత అని ఒక శ్లోకం చదివాను. ఆవిడ భగవంతుడు ముందుకు రావట్లేదు. ఎందుకు అంటే జీవులందరినీ మాయలో పెడుతోంది అంటే ఆవిడకి ఇచ్చిన జాబే అది. ఆవిడకి ఇచ్చిన జాబ్ అది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ కృష్ణుడికి ఇండిపెండెంట్ అని మనం అనుకుంటున్నాం. కృష్ణుడితో సంబంధం లేదు. మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, నేను ఇప్పుడు మా అమ్మకి సంబంధం లేకుండా నేను ఆడుకోవాలి, నేను వంట చేసుకోవాలి, ఆడుకోవాలి అన్నట్లేదు. నేను వంట చేసుకోవాలి, అవి రావక్కర్లేదు. నా బొమ్మలకి ఇచ్చిన ఫస్ట్ ఒప్పుకోవట్లేదు. మనం అదే రకంగా చూస్తున్నాం. అదే పొయ్యి ఉంది, అదే సిలిండర్ ఉంది, అందరు ఆడుకుని ఉంటారు చిన్నప్పుడు. చూసారా, మన పిల్లలకి ఇస్తూ ఉంటాం చిన్న దోశ పెన్ను, చిన్న కుక్కర్. సో బొమ్మలు అని తనకి తెలియట్లేదు. ఓ ఇది కుక్కర్, ఇది నేను వండడానికి వచ్చింది. సో ఇక్కడ సోర్స్ తో సంబంధం పెట్టుకోవట్లేదు, ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా నేను ఎంజాయ్ చేయాలి. సో ఎప్పుడైతే నువ్వు నన్ను చూడట్లేదో అది మాయా అని నువ్వు అర్థం చేసుకో, కృష్ణుడు అని చెప్తాను. ఓకేనా? ఎప్పుడైతే చూడగలుగుతున్నావో అప్పుడు నా ఆధ్యాత్మిక శక్తి కనిపిస్తుంది. రజభూమి మనం ఉంది అనుకున్నాం కదా, కృష్ణుడు భక్తుల దగ్గర యోగమాయ రెండు ఒకటే. మళ్ళీ మహామాయ కూడా యోగమాయ యొక్క అంశే, భగవంతుడి యొక్క శక్తులే వీళ్ళు. వీళ్ళని భగవంతుడి నుంచి సెపరేట్ చేసేయకూడదు. యోగమాయ మహామాయ అంతా ఒక్కటే, భగవంతుడి యొక్క శక్తే.
అయితే వివిధ రూపాల్లో ఉంది ఆవిడ. ఇప్పుడు మనం అంటాం ఏంటి భగవంతుడి యొక్క జ్ఞానశక్తి ఎవరండి? సరస్వతిది. సరస్వతి. భగవంతుడి యొక్క జ్ఞానశక్తి. శక్తులు వేరు 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 అనుకోండి, వేరే వేరే రూపాలు. ఎలా అయితే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరే వేరే పర్పస్, సత్వగుణం కోసం ఒకళ్ళు, రజోగుణం కోసం ఒకళ్ళు, తమోగుణం కోసం ఒకళ్ళు, అలాగే అమ్మవారు ఓకే. జ్ఞానశక్తి ఒకటి, బాహ్య శక్తి ఒకటి, అంతరంగిక శక్తి ఒకటి, భక్తుల కోసం ఆవిడ, మాయలో ఉన్న వాళ్ళ కోసం ఈవిడ, అన్ని మళ్ళీ ఒకటే శక్తి, ఉన్నది ఒకటే. ఇప్పుడు మీరు ఒక్కరున్నారు, ఇప్పుడు సరస్వతిలా కూర్చోన్నారు, కొంతసేపు దుర్గా అవ్వచ్చు, లక్ష్మి అవ్వచ్చు, ఒకటే చెప్పలేము. ప్రతి ఒక్కళ్ళు అంతే, ప్రతి ఒక్కళ్ళు. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ కూడా ఇట్స్ నాట్ ఇది, పర్పస్ ని బట్టి, నిజంగానే పర్పస్ ని బట్టి ఓ శూలం ఎత్తచ్చు. ఓకే. సో అలాగా అమ్మవారి వివిధ రూపాలు, అలాగే స్వామివారు ఉన్నది ఒక్కడే, నేను ఒక్కడిని. అందుకే అది చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేశాడు కృష్ణుడు. ఆచార్యులు అందుకే దీన్ని ఎసెన్స్ అన్నారు, సారం. చతుశ్లోకి భాగవతం, చతుశ్లోకి భగవద్గీత దీంతో మొదలవుతోంది, నేను తప్ప ఎవ్వరు లేరు, నేనే సర్వకారణ కారణం. అటు బ్రహ్మదేవుడు చెప్పాడు, గోవిందమాది పురుషం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈ గోవిందుడే సర్వకారణ కారణం. భక్తులు చెప్తున్నారు, కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, నేనే కారణం, నేను తప్ప ఎవరు లేరు. థర్డ్ షీట్ కూడా యథామహంతి భూతాని భూతేషు ఛావచేష్వసు చేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం. ఓ బ్రహ్మదేవ, విశ్వపు మూలతత్వములు బ్రహ్మాండమున ప్రవేశించియు అదే సమయమున ప్రవేశింపకను ఉండునట్లు నేనును సృజింపబడిన సమస్తమునందు నిలిచి ఉండును, అదే సమయమున సమస్తమునకు బాహ్యముగను స్థితిని కలిగి ఉండునని ఎరుగును. సో నేను సర్వము నేనే. ఇప్పుడు మనం ఇందాక బ్రహ్మాండ పిక్చర్ మీకు చెప్తాను చూడండి. ఓకే, అక్కడ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. ఈ బ్రహ్మాండం చూసారు కదా. సో బ్రహ్మాండంలో సమస్తం దేని చేత చేయబడింది? పంచభూతాల చేత, అంతేనా? పంచభూతాలు, అలాగే ఇంకేమున్నాయి? మనస్సు, బుద్ధి, ఇక్కడ నేను ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ శివుడి దగ్గర ఇంకొక కలర్ గా కనిపిస్తుంది చూడండి. అక్కడ కూడా ఏంటున్నాయి? ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, మైండ్, ఇంటెలిజెన్స్, ఫాల్స్. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. మన 5వ స్కందంలోకి వెళ్తే ఒక్కొక్కటి దాని యొక్క పరిమాణం ఎంత అని ఉంటుంది. భూమి యొక్క పరిమాణం ఎంత, నీరు దీనికి డబల్ ఉంటుంది, అగ్ని దీనికి నీటికి డబల్ ఉంటుంది. అలా వెళ్తే ఒక్కొక్కటి చాలా థిక్గా ఉంటుంది. సో అహంకారం దగ్గరికి వచ్చేటప్పటికి అది చాలా పెద్దది. దాన్ని చీల్చుకుని వెళ్తే బ్రహ్మాండం నుంచి బయటకు వెళ్తాం. ఒక యోగి క్రమముక్తిలో ఒక్కొక్కటి చీల్చుకుంటూ వెళ్తాడు. అయితే ఈ 5 ఈ 8 మనలోనూ ఉన్నాయా లేదా? మనలోనూ ఉన్నాయి, సపరేట్ గా లేయర్స్ ఉన్నాయి. బ్రహ్మాండం అంతా కూడా ఈ పదార్థాలే. ఓకేనా? అలాగే భగవంతుడు ఇప్పుడు ఇందులో పంచభూతాలు ఉన్నాయి. ప్రతి వస్తువులోనూ పంచభూతాలు ఉన్నాయి. విడిగా మనకి భూమి కనిపిస్తుందా? విడిగా నీరు కనిపిస్తుందా? సో విడిగా దానికంటూ అస్తిత్వం ఉంది. భగవంతుడు ఏమంటున్నాడు? నేను మొత్తం వ్యాపించి ఉన్నాను అంటే అన్ని సపరేట్ చేసేస్తే భగవంతుడు లేడా? లేదా అన్ని కలిపితే భగవంతుడు అవుతాడా? నేను సపరేట్ గా కూడా ఉన్నాను. ఎక్కడున్నాను మరి? బ్రహ్మాండం అంతా ఇదేనే. మళ్ళీ నేను ఎక్కడున్నాను? నా ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రత్యేకించి ఉన్నాను. మొత్తం అణువణువు నేనే ఉన్నాను. మళ్ళీ కృష్ణుడి కింద మీకు కనిపిస్తాను, రాముడి కింద కనిపిస్తాను.
అరే కృష్ణుడు ఇక్కడికి వచ్చేసాడు, అయితే ఇందులోంచి లేడు, అయితే ఇక్కడ లేడు, అక్కడ కదా ఉన్నాడు. అండాంతరస్థ పరమాణు చేయంతరస్థ వృత్తి, పరమాణువులో ఉన్నాను, అండంలో ఉన్నాను, మొత్తం కంప్లీట్ నేను ఉన్నాను. మళ్ళీ నేను ఓకేనండి. అండాంతరస్థ పరమాణు చేయంతరస్థ. సో ఇక్కడ ఏమంటున్నాడు, విశ్వ మూలతత్వం బ్రహ్మాండమున ప్రవేశించి అదే సమయమున ప్రవేశింపకను ఉండనట్లుగా నేనును సృజింపబడిన సమస్తమునందు నిలిచి ఉండును, అదే సమయమున సమస్తమునకు బాహ్యముగను స్థితిని కలిగి ఉండునని నీవు ఎరుగము. నెక్స్ట్ 36 ఇక్కడ యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సో ముందు ఉన్నాను, అన్నిట్లోనూ ఉన్నాను, నీలోనూ ఉన్నాను, నేను separate గాను ఉన్నాను. సో మన ఇద్దరి మధ్య ఆ ప్రేమతత్వం అనేది రహస్యం అన్నాం కదా. సో ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం భగవంతుడి యొక్క ఆ రహస్యం గురించి కూడా మాట్లాడుతుంది. సో ఎలా కనిపిస్తుంది మనకి, కృష్ణుడు separate గా నేను ఉన్నాను అంటున్నారు, మరి ఎలా కనిపిస్తాడు మనకి? ప్రభుపాద వారు బ్రహ్మ సంహిత నుంచి శ్లోకం చెప్తున్నారు. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన. వచ్చే శ్లోకం ఎవరికి మీనింగ్ తెలుసా ఎవరికైనా? ప్రేమ అనే ప్రేమ అనే అంజనం అంజనం. ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనం కృష్ణుని చూడగలుగుతాం. సంత సదైవ హృదయేషు విలోకయంతి. నిత్యం మన హృదయంలో చూడగలుగుతారు ఆ కృష్ణుని. ఓకే, అలాగే ఇంకొక బ్రహ్మ సంహిత. ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః తాభిర్యైవ నిజ రూపతయా కళాభిః గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. దివ్యమగు అస్తిత్వము, జ్ఞానము, ఆనందములను కూడిన అంతరంగిక శక్తి విస్తారము ద్వారా స్వీయ రూపమునందు విస్తరణల యందు రమించు ఆదిపురుషుడైన గోవిందుని నేను భజింతును. అంటే ఏంటి, సమస్తం అన్నిటిలోనూ ఉన్న గోవిందుడు, తిరిగి గోవిందుడు, ఈ రెండింటి మధ్య ఉన్న ప్రేమ సంబంధము. ఓకే, యాక్చువల్లీ నేను ఇక్కడ ఆపుతానండి దీన్ని ఇంకొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని, ఇది ఆ 4th సాధనా భక్తి గురించి ప్రాసెస్ అభిధేయ, ఇది పూర్తి చేసుకుని రేపు మనం ఈ చాప్టర్ పూర్తి చేద్దాం. ఓకేనా? రేపు క్లాస్కి వస్తున్నావా అనిత? రేపు వస్తాను. ఓకే, రేపు నాకు ట్రైన్ సాయంత్రం కదా, ఇక్కడికి కంప్లీట్ అవుతుంది, మరి సగంలో పూర్తి చేయకుండా. ఓకే, అవును. సో రేపు ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం మనం. మేడం ఒకటి చెప్పరా మేడం, ట్రైన్ మడుకు ఆ ట్రైన్ పేరు చెప్పండి మేడం కరెక్ట్ గా, నేను టికెట్ చూసుకొని. నేను మీకు నా టికెట్ పంపిస్తాను విజయ్, మీకు నా టికెట్, నేను చేసుకున్న టికెట్ మీకు మేడం లేకపోతే పంపిస్తాను. మీ టికెట్ బుక్ చేయగలరా, నేను కావాలంటే మనకి పంపిస్తాను, అంటే కరెక్ట్ గా ఎక్కడ మీ కోచ్ ఏది మళ్ళీ తనిగా ఎక్కడైనా అలాగే వస్తాయి అలాగే తప్పకుండా బుక్ తప్పకుండా. చేస్తారు. నేను మళ్ళీ చెప్తాను, చెప్పినాక బుక్ చేసేయండి. నేను అలాగే అలాగే అది బెస్ట్ మేడం, మళ్ళీ నేను ఒక చోట మీరు ఒక చోట అనుకుండా అది అలాగే తప్పకుండా విల్ డూ.